హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసం చాలా మంచి శుభవార్త తీసుకొని వచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి లేడీస్ అందరికీ సంబంధించిన విషయం. అదేనండి, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి స్త్రీశక్తి పథకం అతి త్వరలో అనగా ఆగస్టు 15 నుంచి ఏపీ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభం చేస్తుంది. ఇందులో భాగంగా ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లేడీస్ ఎటువంటి ఏజ్ పరిమితి లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తట ప్రభుత్వం కేటాయించినటువంటి బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చును. ఇందులో మీరు ప్రయాణం చేసేటప్పుడు ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ కంపల్సరీగా మీతో తీసుకొని పోవాల్సిందిగా తెలియజేయడం అవుతుంది. అలాగే మీరు బస్సు ఎక్కిన తర్వాత మీకు కండక్టర్ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కండక్టర్ మీకు 0 టికెట్ ఇస్తాడు. ఈ పథకం ముందుగా జిల్లాల వారీగా ఓన్లీ జిల్లా మనకు తిరిగేదానికి పర్మిషన్ ఉంది అని చెప్పారు. బట్ అయితే మీటింగ్ తర్వాత గవర్నమెంట్ జీవో జారీ చేసిన విషయం ఏమిటంటే ఓన్లీ జిల్లా కాదు, మొత్తం రాష్ట్రం అంతా తిరగచ్చు. అయితే అన్ని బస్సులు కాదు, కొన్ని బస్సులు మాత్రమే. ఆ బస్సులు ఏంటంటే నేను చెప్తాను, వివరంగా వినండి. పల్లె వెలుగు బస్సులు, పల్లె వెలుగు అంటే పల్లెల నుంచి టౌన్లోకి రావడానికి దగ్గర పల్లెకి తిరిగండి పల్లె బస్సులు. ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులో తిరగచ్చు. మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఫ్రీగా తిరగచ్చు. సిటీ ఎక్స్ప్రెస్ బస్సులలో సిటీలలో తిరుగుతూ ఉంటాయి. విజయవాడ అక్కడ బస్సులలో మీరు ఫ్రీగా తిరగచ్చు. అయితే బస్సులు కూడా పరిమితి పెట్టారు. అన్ని బస్సులకి ఇది ఫ్రీ కాదు, కొన్ని బస్సులకు మీరు డబ్బులు కూడా కట్టాల్సి వస్తుంది. ఆ బస్సులు ఏంటంటే నాన్ స్టాప్ బస్సులకు ఫ్రీ సర్వీస్ లేదు లేడీస్ వారికి. నాన్ స్టాప్ అనేది ఇప్పుడు మన లోకల్లో చూసుకుంటే ప్రొద్దుటూరు తమిళనాడు తిరుగుతూ ఉంటాయి. నాన్ స్టాప్ అని బోర్డు ఉంటే ఆ బస్సులకు సెల్లవు. స్త్రీశక్తి పథకంకు సెల్లదు, డబ్బులు ఇవ్వాల్సిందే. అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు ఫ్రీ సర్వీస్ లేదు. ఆల్ట్రా డీలక్స్ ఫ్రీ సర్వీస్ లేదు. సూపర్ లగ్జరీ బస్సులు ఫ్రీ సర్వీస్ లేదు. ఎటువంటి ఏసీ బస్సులకు ఫ్రీ సర్వీస్ లేదు. అలాగే ఘాట్ రోడ్డు తిరిగేటువంటి అనగా శ్రీశైలం ఘాటు, తిరుమల ఘాటు ఇక్కడ తిరిగేటువంటి బస్సులకు కూడా ఫ్రీ సర్వీస్ లేదు, తీసేయడం జరిగింది. అందుకోసం అందరూ మహిళలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోండి. తెలంగాణలో మాదిరి, కర్ణాటకలో మాదిరి ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.